సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఎంత పెరిగింది? ఉద్యోగాల కోసం వెతుకుతోన్న వారికి గుడ్ న్యూస్ ఉందా? అదేంటి? పాత పెన్షన్ స్కీమ్ ని బహుమతిగా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఇతర వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో ఉన్నాయి. అవేంటో వినేద్దాం రండి. ప్రభుత్వం యూపీఐ ద్వారా 1 లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి ఉండగా ప్రభుత్వం ఆ పరిమితిని 5 లక్షల వరకు పెంచింది. అయితే ఇది విద్యా సంస్థలు, ఆసుపత్రుల్లో చెల్లింపులు చేసేటప్పుడే వర్తిస్తుంది. ఇక్కడ వైద్య ఖర్చులు, ఫీజులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే ఈ సదుపాయాన్ని కల్పించింది. జనవరి 10, 2024 నుండి ఈ ఫెసిలిటీ అందించాలని ఎన్పీసీఐ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లను కోరింది. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధికి కొత్త వడ్డీ రేట్లు ఫైనల్ అయ్యాయి. జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుబడులు పెట్టే ప్రభుత్వ ఉద్యోగులు 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 7.1% వడ్డీని పొందబోతున్నారని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నోటిఫికేషన్ మార్చి త్రైమాసికంలో జీపీఎఫ్ పై 7.1% వడ్డీ ఇస్తుంది. ఇది డిసెంబర్ త్రైమాసికంలో 7.1% ఉంది. అంటే జీపీఎఫ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. 2024 కొత్త సంవత్సరంలో ఉద్యోగం మారాలని లేదా కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. 2024లో జాబ్ మార్కెట్లో నియామకాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 2023లో నియామకాలు 2% పెరుగుదల ఉంది. ఆ తర్వాత 2024 నియామకాల్లో 8.3% వృద్ధి ఉండవచ్చని అంచనా. ఫౌండిట్ ఇన్సైట్ ట్రాకర్ నుండి వచ్చిన డేటా ప్రకారం నియామక కార్యకలాపాల కోణం నుండి చూస్తే 2023 బాగాలేదు. 2022 కంటే 2023లో నియామక కార్యకలాపాలు 5% తక్కువగా ఉన్నాయి. నివేదిక ప్రకారం సంవత్సరం చివరి నెలలో నియామక సూచీలలో 2% జంప్ ఉంది. ఆ తర్వాత 2024లో ఈ ప్రాసెస్ స్పీడ్గా ఉండొచ్చు. 2022 మధ్యకాలం నుంచి ఉన్న మునుపటి ట్రెండ్లు బద్దలు కొట్టి 2023 చివరి నాటికి ఆర్థిక వ్యవస్థ ఒక మలుపు తిరిగిందని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బహుమతిని అందించింది. నవంబర్ 2005 తర్వాత సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ ని ఎంచుకోవచ్చు. ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో నవంబర్ 2005కి ముందు ఎంపికైన 26,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని మహారాష్ట్ర స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ విశ్వాస్ ఖట్టర్ తెలిపారు. తర్వాత నవంబర్ 2005కి ముందు సర్వీసులో చేరిన 9.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను పొందుతున్నారు. రాష్ట్రంలో 2005 తర్వాత పాత పెన్షన్ విధానాన్ని నిలిపివేశారు. దేశంలోని 50 లక్షల కోట్ల జీవిత బీమా పరిశ్రమలో మహిళల వాటా నిరంతరం పెరుగుతోంది. 2022-23లో మహిళలు 97.38 లక్షల బీమా పాలసీలను కొనుగోలు చేశారు. ఈ కాలంలో బీమా కంపెనీలు మొత్తం 2.84 కోట్ల పాలసీలను విక్రయించాయి. ఐఆర్డీఏఐ ఇటీవల వార్షిక నివేదిక ప్రకారం బీమా కొనుగోలులో మహిళల వాటా 34.20. 2021-22లో ఇది 34.7. జనాభాలో వీరి వాటా 49%. అటువంటి పరిస్థితిలో పాలసీలను విక్రయించే బీమా కంపెనీలకు ఇప్పటికీ భారీ కస్టమర్ బేస్ ఉంది. మహిళలు కావలసిన రీతిలో వారికి అనుగుణంగా పాలసీలను డిజైన్ చేస్తున్నాయి. వారికి తగిన జీవిత బీమా కవరేజ్ ని అందించడానికి కొత్త పాలసీలను అందిస్తోంది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో జనవరి 4 నుంచి టికెట్లపై ఇంధన ఛార్జీలను నిలిపివేసింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధరల పెరుగుదల వల్ల ఇండిగో అక్టోబర్ 2023 ప్రారంభంలో ఇంధన ఛార్జీని వసూలు చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఛార్జీని తీసివేయడం వల్ల విమాన టికెట్లు ఇప్పుడు చీప్గా మారతాయి. ఎయిర్లైన్ నిర్వహణ ఖర్చులలో ఏటీఎఫ్దే ప్రధాన భాగం. ఏటీఎఫ్ ధరలు పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుతుంది. ఇప్పటి వరకు 300 నుంచి 1000 రూపాయల వరకు ఇంధన ఛార్జీలను వసూలు చేసేవారు. మీరు గృహ రుణం తీసుకుని ఇళ్లు కొనాలి అని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన గృహ రుణ రేట్ను 8.5 నుంచి 8.35% తగ్గించింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజుని కూడా బ్యాంక్ మాఫీ చేసింది. ఇదే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు ఒకే వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.